అందరికి నమస్తేనండి. మీ వాసుపదిల నిన్న తిరుమతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద రకరకాల ఫేక్ వీడియోలు చేశారు, ఏ వీడియోలు చేశారు, మనం దాన్ని చెప్పాం. అయితే బిఆర్ నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో అక్కడక్కడ కొన్ని అని చెప్పినందుకు తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఒక్కొక్కడు భలే మాట్లాడుతున్నారు. అందులో భువన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. కాలి గోటికి కూడా సరిపో, నా కాలి గోటికి కూడా సరిపో. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండు. అంటే బిఆర్ నాయుడు గారు నీలాగా రౌడీ అయితే కాదమ్మా భువన కరుణాకర్ రెడ్డి. నీలాగా ఎర్రచందనం స్మగ్లింగ్ కి అండగా నిలబడేవాడు కాదు. నువ్వు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి గారు కాలర పట్టుకున్నావు అంటే ధైర్యం అనుకుంటున్నావా? అంటే ఒక పత్రం ఇస్తుంటే ఆయన చొక్కా పట్టుకున్నా అది గొప్ప అని చెప్పుకుంటావేంటి? ఆ రౌడీ నా కొడక. మేమేం అడుగుతున్నాం? నువ్వు మాట్లాడు. నువ్వు బిఆర్ నాయుడు గారి కాలి గోటికి సరిపోవని చెప్పడానికి ఇప్పుడు మేము చెప్తున్నాం. ఎందుకు అంటే నువ్వు ఒక రౌడీ పోయి, నువ్వు గంజా బ్యాచివి, నీ కొడుకు ఒక గంజా బ్యాచి, ఎర్రచందనం స్మగ్లర్లు మీరు. తిరుమతి దేవస్థానంలో చైర్మన్ గా ఉన్న నువ్వు అన్య మతస్థుడిగా, మేము మతస్థుల్ని ఏమంటలా, క్రిస్టియన్లని గౌరవిస్తాం, మైనార్టీని గౌరవిస్తాం, అందరిని గౌరవిస్తాం. కానీ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి నీ కొడుక్కి, నీ ఇంట్లో వాళ్ళకి ఏ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసావమ్మా ముండా? నువ్వు హిందూ ధర్మాన్ని మంటగలిపావు ఆనాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి, అన్య మతస్థులకి తివాచీలు ఏర్పాటు చేశావు. నువ్వు ఏ ధైర్యంతో? మరి ఏం ఉండవైతే 1974లో ఎందుకు? తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారైనా కుటుంబ సమేతంగా హిందూ ధర్మం ప్రకారం ఒక్కసారైనా తీసుకురాలేదేందని జగన్మోహన్ రెడ్డి కాలర పట్టుకున్నావా? కానీ బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఎంక్వైరీ లేపించి అన్య మతస్థులు తీసేయాలి, తిరుమతి దేవస్థానంలో ఒక్క అన్య మతస్థుడు కూడా ఉండకూడదని గిర్ర గీసుకొని పనిచేస్తున్నాడు. ఒక్క అధర్మం కూడా జరగకూడదు. స్వామివారి సేవ కోసం సామాన్యుడికి కూడా దర్శనం అందజేయాలని పనిచేస్తున్నారు. దానికి గట్టిగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని బిఆర్ నాయుడు గారు గట్టిగా అడుగుతారు.